తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న కొన్ని విషయాలు రాజుపాలెం ఆత్మీయ సభలో చెప్పడం జరిగింది. అసలు ఆయన చరిత్ర ఏంటి? మన పార్టీలో చేరక ముందు చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళాడు. బీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి చంద్రబాబు వచ్చేటట్లు, ఆయన సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేటట్లు అనుకున్నారు. ఈ లోపల ఈయన చంద్రబాబును కలిసి రాజ్యసభ అడిగాడు. నేను ఇవ్వలేను, ముందు పార్టీలో చేరు, పార్టీ కోసం కష్టపడి పనిచేయి, తర్వాత చూస్తానని చెప్పాడు. అక్కడి నుంచి మన పార్టీలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి రాజ్యసభ ఇవ్వడం, ఆయన వైఫ్కి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం, కేంద్రంలో టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి దానికి చైర్మన్ గా వేయడం, ఇవన్నీ జరిగాయి. ఆయన ఫండ్స్ లో నుంచి కోవూరు నియోజకవర్గానికి 3 కోట్లు ఇచ్చారని చెప్పి నిన్న ఆత్మీయ సమావేశంలో చెప్పాడు. అసలు ఏ మండలంలో ఏ గ్రామం ఎక్కడుందో అతనికి తెలుసా అని నేను అడుగుతున్నాను. 5 మండలాలు ఉన్నాయి, ఒక నగర పంచాయతీ ఉంది మనకు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ మెంబర్. మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితే రాజ్యసభ వచ్చింది. నిధులు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ, బయట జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేసి లెటర్ ఇస్తే ఫండ్స్ శాంక్షన్ చేయాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలా? మాకు మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైనాడు. అందువల్ల మేము 5 మండలాలు కానీ, నగర పంచాయతీలో కానీ మాకు ఫలానా ఫండ్స్ కావాలి అని మేము అడిగితే, మేము లెటర్లో పెడితే శాంక్షన్స్ ఇచ్చారు. నీ ఇంట్లో సొత్తు కాదు కదా, మా పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైనావు, ఆ ఫండ్స్ మేము అడిగాము, నువ్వు డెవలప్ చేసేది ఏంది కోవూరు నియోజకవర్గాన్ని? ఏం మాట్లాడుతున్నావు ప్రభాకర్ రెడ్డి గారు మీరు? ఇది కరెక్ట్ కాదు. మన రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు. 17 మంది దగ్గర నేను ఫండ్స్ తీసుకొచ్చాను రాష్ట్రంలో. తెలంగాణలో రాజ్యసభ మెంబర్స్ దగ్గర, లోకసభ మెంబర్స్ దగ్గర కూడా ఫండ్స్ తెచ్చాను కోవూరు నియోజకవర్గాన్ని. నువ్వేదో పెద్ద డెవలప్ చేసేసాము, నా ఫండ్స్ లో నుంచి 3 కోట్లు ఇచ్చినాను, ఏమేమో మాట్లాడినాడు. నీ సొంత డబ్బులు కాదు కదా, మా జగన్ సభ ఇస్తే ఆ ఫండ్స్ లో నుంచి మేము అడిగితే నువ్వు ఇచ్చావు. నీకేం తెలుసు అసలు? నీకు అసలు ఉపన్యాసాలు ఇచ్చేది చేత కాదు, మీటింగుల్లో మాట్లాడమంటే భయం. అసలు ఒక గ్రామంలో ఈ ఇంటి నుంచి ఆ ఇంటి దాకా సిమెంట్ రోడ్డు కావాలి అని అంటే నీకు తెలుసా అసలు? ఆర్ఓ ప్లాంట్లు అడుగుతారు, ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో, బీసీ కాలనీలో. మేమే ఇచ్చి లెటర్స్ శాంక్షన్ చేయించుకున్నాం. నీకు సైడ్ ట్రైన్స్ అడిగారు. అసలు ఆ జిల్లాలో ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియని వ్యక్తివి నువ్వు. అదృష్టం కొద్దీ కోటీశ్వరుడు అయిపోయినావు, జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకున్నావు, రాజ్యసభ తీసుకున్నావు, విలాసవంతమైన జీవితం గడిపావు. చిన్న ఇష్యూ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినావు. నెల్లూరు టౌన్ ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఓర్వలేక పార్టీని వదిలి వెళ్ళిపోయినావు నువ్వు. అంటే నువ్వు చెప్పినటువంటి రెడ్లు, కమ్మాసు వీళ్ళే ఉండాలన్నా పదవుల్లో? ఇంకా చిన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు రాజకీయాల్లో పదవులు అనుభవించకూడదా? ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తాను, ఇన్ని మాట్లాడుతున్నావు. పాత రోజులు మర్చిపోబాకు ప్రభాకర్ రెడ్డి గారు. నీకు అసలు రాజకీయ భవిష్యత్తు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు కాంట్రాక్టర్ కావచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు. ప్రజల ముందు నీ డబ్బు, నువ్వు ఇవన్నీ కూడా పనికిరావు. ప్రజలు చాలా చైతన్యవంతులు, రాజకీయ నాయకుల కన్నా చైతన్యవంతులు ప్రజలు.
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పీగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.